నువ్వు క్యూర్ అయిపోతా నమ్మకం వచ్చేసిందిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్లయినా ఈ కుర్రోడు కోలుకోవాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఈ స్థాయికి వచ్చాం. My name is Vivek. I am studying 9th class. మే 1st తారీఖు నాడు సీఎం సార్ వచ్చినప్పుడు ఏ క్లాస్ అని అడిగారు. 9th అంటే మరి పెద్దయ్యాక ఏమవుతావు అంటే డాక్టర్ అవుతాను అన్నాను. డాక్టర్ ఎందుకు అవుతావు అంటే నేను పెద్దయ్యాక డాక్టర్ అయ్యి నాలా తలసేమియా పేషెంట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ సాయం చేస్తానని చెప్పాను. ఆ రోజు ఫంక్షన్ ఒకటే ఎత్తం కాకుండా నాకు ఆపరేషన్ కూడా చేస్తా అని చెప్పారు. నేను ఆపరేషన్ చేయించుకుంటాకి ఎమ్మెల్యే సార్ వచ్చి చెక్ ఇచ్చి వెళ్ళారు. నా పేరు దామెర్ల శ్రీనివాసరావు. నేను ఎన్టీఆర్ కాలనీ పౌడముక్కల మండలం పౌడముక్కల్లో. మా మనవడు తలసీమియా వ్యాధికి సీఎం సార్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేపిస్తానని చెప్పారు. ఆ రోజు మాట ఇచ్చి సారు వెళ్ళిన తర్వాత జూలై 23వ తారీఖు కల్లా మాకు 25 లక్షలు చెక్ సారు ఇచ్చారు. మేము ఈ నెలాఖరికి హాస్పిటల్కి ఆపరేషన్కి వెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము. సార్ మాకు ఇచ్చిన మాట సార్ నెరవేర్చారు. టెస్టుల కోసం కలెక్టర్ గారి ద్వారాగా 35,000 రూపాయల చెక్కు మళ్ళీ అందజేశారు. పూర్తి సహకారం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, లోకల్ నాయకులు అందరూ ప్రోత్సాహం. మా బాబు డాక్టర్ అవ్వాలని కోరిక, ఆ కోరిక తీర్చి ముందు హాస్పిటల్కి రికవరీ అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానన్నారు. నాకు టీబీ వచ్చింది, మా భార్యకి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేశారు. మా మనవడికి తలసీమియా. 4 లక్షల రూపాయలు మాకు మే 6వ తారీఖు నాడు అందజేశారు. అన్నిటి సమస్యలే సీఎం గారు వచ్చిన తీరుతున్నాయి. అందరూ కలిసి చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సీఎం గారి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే గారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంత సహాయం చేసిన ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు అందరికీ మా ధన్యవాదాలు. సీఎం సార్కి ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిన్న పిల్లోడి ప్రాణం కాపాడటం కోసం ముఖ్యమంత్రి ఎల్ఓసి సహాయం నుంచి 25 లక్షలు రావటం ఇదే మొట్టమొదటిసారి. ఎప్పుడు 10 లక్షలే హైయెస్ట్ మ్యాక్సిమం. బాబు వివేక్ తలసీమియా వ్యాధి నుంచి పూర్తిగా నయం చేయడం కోసం మద్రాసులో 25 లక్షలు బిల్లు కట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫస్ట్ టైం 25 లక్షలు అందుకున్న ఫ్యామిలీ మన దామెర్ల శ్రీనివాస్ గారిది. ముఖ్యమంత్రి గారికి పామర్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడ అధైర్యపడదు, మీరు ధైర్యంగా ఉండండి, పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. మన మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. ఇంటికి పెద్దన్నగా నేను ఉంటానని కూడా మరొకసారి మీకు తెలియజేస్తాను.